గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. ఆధ్యాత్మిక పరంగా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ అటు జాతక పరంగాను ఇటు వాస్తు పరంగాను మనకున్నటువంటి దోషాలని నివృత్తి చేయడంలో ఎంతో చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. అయితే గురువుగారు, జనరల్ గా మనం జాతకం చూపించుకోవాలి, మన జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి, ఒక్కసారి జీవితాన్ని మార్చుకోవడానికి మనకు తగిన రెమెడీలు చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం దాదాపుగా. అయితే ఈ క్రమంలో డేట్ ఆఫ్ బర్త్, టైం ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఓకే, మనకి మన జాతక వివరణ పరిశీలన ఇవంతా చేస్తాం. కానీ అవన్నీ లేకపోయినా చాలా మంది ఒకసారి జాతక పరిశీలన చేసి నా జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. చాలా మందికి ఉండకపోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన విధి విధానాలతో ఏమైనా జాతకాన్ని చెప్పవచ్చా? దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయంటారు? అంటే ఇందులో జాతచక్రం లేనప్పుడు నిమిత్తం అని లేకపోతే ప్రశ్నాశాస్త్రం అని ఇట్లా ఉంటుంది. అంటే అవతల వాళ్ళు కూడా జెన్యూన్ గా రావాలమ్మా, దాన్ని నాది నేను తెలుసుకోవాలని, లేకపోతే వర్క్నే వేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం అనుకుంటే అది ఫలించదు. నమ్మి ఇష్టంగా రావాలి, పర్ఫెక్ట్ గా వాళ్ళలో ఆ సంకల్పం ఉండాలి. జెన్యూన్ గా వాళ్ళు నాకు ఈ ప్రశ్న ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తుంది ప్రశ్నాశాస్త్రం అనేటువంటిది. అది మనకి పరాశర మహర్షి వాళ్ళు చెప్పినటువంటిది ప్రశ్నాశాస్త్రం అనేటువంటిది కూడా. ఇది మధ్యలో క్రియేట్ అయింది ఏం కాదు. దానికి చాలా విషయాలు చెప్తారు. అంటే ప్రకృతిని కూడా దానికి పరిశీలిస్తారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వివాహం అవుతుందా లేదా అని వచ్చారనుకోండి, సరిగ్గా చూసినప్పుడు ఒక జంట కనబడింది, అది పక్షుల జంట కావచ్చు మనుషుల జంట కావచ్చు, అలా కలిసి వస్తున్నట్టు కనిపిస్తే నిమిత్తం ద్వారా కూడా చెప్పొచ్చు. ఇది నిమిత్త శాస్త్రం ద్వారా కూడా చెప్పొచ్చు. అలాగే ఆ వచ్చిన సమయానికి వాళ్ళు వేసుకొచ్చినటువంటి వస్త్రము రంగు ఏమిటి, వాళ్ళు కూర్చున్న ఇదేమిటి, విధానాన్ని బట్టి కొంతమంది ఇలా ఇలా చేయబెట్టుకుంటారు, కొంతమంది ఇలా భుజం మీద చేయబెట్టుకోవడం, లేకపోతే చేతులు రెండు కట్టేసుకోవడం. దానికి కూడా కొన్ని శాస్త్రాలు చెప్పబడింది. అంటే ఏమిటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి అది ఫలిస్తుందా లేదా అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రశ్న వేసుకున్న సమయాన్ని బట్టి లగ్నం నుంచి వాళ్ళు అడిగిన భావం, అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఉద్యోగం కోసం వచ్చారు, లగ్న స్థానం నుంచి దశమ స్థానం ఎలా ఉంది. ఇప్పుడు ఆ ఉద్యోగ స్థానం బలంగా లేదు కానీ అతను ఉద్యోగం కావాలని వచ్చాడు కదా, అప్పుడు లలిత సహస్రనామాలు ఫలా మంత్రం చేసుకో, లేదా ఏ గ్రహం అయితే వచ్చిందో ఆ గ్రహం సంబంధించినటువంటిది దానం ఇవ్వడం, ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం దాని ద్వారా. లేదా ఒక్కోసారి ఒక వ్యక్తి గృహం కొనుక్కోవాలనుకుంటున్నా అంటే కుదరట్లేదు, అప్పుడు 4th హౌస్ ఎలా ఉందో చూస్తాం. అంటే చతుర్థ స్థానం బలంగా ఉంది, నువ్వు త్వరలో కొనుక్కుంటావు. బలంగా లేదు కాకపోతే ఎవరి ప్రశ్న వాళ్ళే అడగాలి. సమ్ టైమ్స్ వాళ్ళ పిల్లలు అడగొచ్చు, అందుకని ఎవరిదో తీసుకొచ్చి మీరు అడుగుతా అంటే కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వచ్చి ఏమంటే మా ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు, ఆయన పరిస్థితి ఏంటంటే కనెక్ట్ అవ్వదు అక్కడ. వాళ్ళు లేదా చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ అన్నదమ్ములు కొంతవరకు, కానీ వాళ్ళు అడగడమే బక్కగా పనిచేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళ గురించి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే దీనికి చాలా నియమ నిబంధనలు చెప్పారు. వచ్చే వ్యక్తి ఖచ్చితంగా స్నానం చేసుకొని శుచిగా ఏదైనా ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా దీనికి తాంబూల ప్రశ్న అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే తమలపాకులు తెమ్మంటారు. ఆ తమలపాకులు తీస్తూ ఏ తమలపాకు డ్యామేజ్ అయింది ఆ భావానికి సంబంధించిన ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. అట్లా రకరకాల తమలపాకులు తీసుకుని రావాలి, తీసుకుని వెళ్తారు కొంతమంది. అట్లాంటివి ఉంటుంది. ప్రశ్న డైరెక్ట్ గా రావాలి. లేదా ఫోన్లో అడుగుతున్నాం, ఎక్కడో ఏ బెంగళూరులో ఉన్నాడు, ఇక్కడ వాళ్ళు చేసిన సమయాన్ని బట్టి ఒక్కోసారి నాకు కొంతమంది జాతకాలు ఉండవు, ఏమంటే నాకు జాతకం లేదు కానీ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు పలానా టైంలో చేయండి అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ ప్రశ్న ఆ సమయంలో కనెక్ట్ అవ్వట్లేదంటే నేను ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వకపోవడము, వాళ్ళు ఎత్తలేకపోవడము, వాళ్ళు సైలెంట్ మోడ్లో ఉండడం జరుగుతుంది. మళ్ళీ కాసేపు ఆగి చేశాక వాళ్ళు దేని గురించి అయితే పర్పస్ చేశారో ఆ లగ్నమే కరెక్ట్గా వస్తుంది అక్కడ, వేరేది రాదంటే వాళ్ళ ఉదాహరణకి వాళ్ళు జాబ్ కోసం అనుకున్నారు, నేను ఫోన్ చేసిన సమయంలో లగ్నం నుంచి దశమం పాడైన సమయంలోనే మనం ఫోన్ చేస్తాం కానీ లగ్నం నుంచి దశమం బాగున్న సమయంలో చేయడం రేర్గా జరుగుతుంది. అంటే దశమం బాగున్న సమయంలో చేస్తే వాళ్ళకి వస్తుందని అర్థం, జాబ్ పాడైన సమయంలో చేస్తే ఇంకొన్ని రోజులు స్ట్రగుల్ అవుతారు, దాని తర్వాత ఏం చేసుకోవాలనేది వస్తుంది. ఈ రకంగా చెప్పొచ్చు మనం. అయితే ఇక్కడ ప్రశ్నాశాస్త్రం చూసుకున్నా, జన్మజాతకం పర్సనల్గా చార్ట్ చూసుకున్నా, జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, నిన్ను భయపెట్టడము కాదు, నీ సమస్యకి పరిష్కారం చూపించడం. అందులో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది నీకు కావాలంటే నీ లక్షలు ఖర్చు పెట్టంటారు, అలాంటి జోలికి వెళ్ళొద్దని చెప్తాను. సింపుల్గా ఈ కలియుగం
సరే నీకు డబ్బులు ఉన్నాయి, బాగా నా దగ్గర ధనవంతం ఉందండి, నేను ఏ పూజ అయినా చేసుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నావు, తినడానికి డబ్బులు లేక, లేకపోతే ఫీజులు కట్టడానికి డబ్బులు లేనప్పుడు నువ్వు వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏమో. చక్కగా లలిత సహస్రనామాలు చేసుకో, లేదా చిన్న దానం ఇవ్వు, లేదా పేదవాళ్ళకు ఒక భోజనం తినిపించు, లేకపోతే ఏదైనా ఒక దానంగా ఇవ్వు, దాంతో క్లియర్ అవుతుంది. డబ్బులు లేనప్పుడు కూడా ఇదే చేయాలి లేకపోతే నీకు క్లియర్ అవ్వదు అనేటువంటిది లేదు శాస్త్రంలో, గుర్తుపెట్టుకోండి. అయితే జాతకం ఎలా ఉన్నా, ఒకవేళ జాతకాల నుండి జాతకం ఎలా ఉన్నా, దీని ద్వారా ఎలా వచ్చినా సరే రెమెడీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా రెమెడీ ద్వారా ఖచ్చితంగా ఒక మంచి జరిగే దిశగా అడుగులు వేస్తాము అనే ఒక మంచి రెమెడీ చెప్పండి గురు. తప్పకుండా అమ్మ. అయితే నేను చెప్పేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొన్ని జాతకాలకి కొన్ని రోజులు చేయగానే రిజల్ట్ వస్తుందమ్మా. అంటే ఒక 6 నెలల రోజులు, 15 రోజులు, వారం రోజులు రిజల్ట్ అది ఎలా వచ్చే తెలుసుకోవచ్చు అంటారు? కొంచెం బలంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసి, సార్ నేను మీ ప్రోగ్రామ్ చూశాను, అందులో మీరు ఏ మంత్రం చెప్పారు జాబ్ వస్తే అవుతుందని, నేను చేసిన వారానికే జాబ్ వచ్చేసింది అన్నది. ఆమె కన్సల్టేషన్ ఏం తీసుకోలేదు, తర్వాత కన్సల్టేషన్ తీసుకుంది. కన్సల్టేషన్ తీసుకుని ఈ విషయం చెప్పింది నాకు. ఓన్లీ అమ్మవారి అనుగ్రహం మీకు వచ్చింది, అమ్మవారి కృప, అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోండి అన్నా నేను. ఎందుకంటే అమ్మవారు మన చేతి చెప్పించిందా, అమ్మవారే చెప్పించింది, మన గొప్పతనం ఏం లేదు అక్కడ. మీరు ఎప్పుడు అదే చెప్తారు. కొంతమందికి వారంలో రాదు, నెల పట్టొచ్చు, నెల 15 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో అంత బలంగా లేదు. ఈ మంత్ర బలం పెరిగితే కానీ అవ్వదు. అయితే నేను చెప్పేది ఒకటే, నేనేం చెప్తానంటే మీరు ఏదైనా కానీ ఇంకొక ఆలోచన లేకుండా చెయ్యాలి. మీరు చేస్తున్నాం కానీ ఇది నిజంగానే కలుస్తుంది అంటారా, ఏమో నిజంగానే భగవంతుడు ఉన్నాడా, నిజంగానే మంత్రం పనిచేస్తుందా, మంత్ర రూపంలో భగవంతుడు ఉంటాడు నిజమేనా అని ఇన్ని సంశయాలతో చేస్తే అది ముందుకు వెళ్ళదు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ప్రయాణమే చేస్తున్నారమ్మా, ఒక 700 కిలోమీటర్లు తిరుపతికి వెళ్ళాలి, నడుస్తూ నిజంగానే ఇటు తిరుపతి ఉందో లేదో, ఉంటుందో లేదో అని కొంచెంసేపు కూర్చొని, కొంచెంసేపు మళ్ళీ వెనక్కి నడిచి, మళ్ళీ కొంచెం ముందు నడిస్తే ఎప్పుడు చేరుకుంటారు మీరు? అంతే కదా, కాని పని అది కదా. అలాగే నేనేమంటానంటే, ఒకటి అనుకున్నారు, ఎస్ నేను ఈ భగవంతుని పట్టుకున్నాను, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఆ భగవంతుడే నాకు ఆ ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తాడు, నేను ఈ నామస్మరణ చేస్తున్నాను, ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటూ పర్టికులర్గా మీరు ఎటువంటి సమస్యకైనా పూర్తి లలిత సహస్రనామాలు చదవండి. పూర్తిగా అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ని నుంచి మొత్తం రెగ్యులర్గా కనుక ఉదయం సాయంత్రం చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే కొన్ని రోజులకి మీకు స్వప్నాలు, మంచి మంచి స్వప్నాలు రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, భగవత్ అనుగ్రహం ముందుకు వస్తుందని అర్థం. అంటే ఆ అనుగ్రహం కలుగుతున్నప్పుడు అలా జరుగుతుంది. లేదు లలిత సహస్రనామాలు నాకు పూర్తిగా చదవడానికి రాదండి, నాకు తిరగదు, తప్పుపోతుందేమో, భయం వేస్తుంది అన్నప్పుడు దానికి పర్పస్ చెప్పాం మనం. ఉద్యోగానికంటే ఏమిటి, వ్యాపారానికంటే ఏమిటి అన్నీ చెప్పాం మనం. అలా చేసుకోండి. లేదు మొత్తం నేను చదవలేను, కనీసం శ్రీమాత్రే నమః చేసుకున్నా చాలు, అదైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంక మీరు మొత్తం విశ్వం మొత్తం ఈశ్వరుడు, అందులో ఉన్న శక్తి మొత్తం అమ్మవారు అనే భావంతో ఉండాలి. పక్కన వాడు ఎదిగిపోతున్నాడు అనే ఒక చిన్న దీంతోనో, లేకపోతే పక్కవాడు ఏదో అనుకోండి, ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, లేకపోతే మా ఆఫీస్లో మా బాస్ ఇలా అన్నాడు, ఏమవుతుందంటే అమ్మ ఈ నెగటివ్ థింకింగ్ పెరగ్గా అసలు పాజిటివ్ అనేది ఎగిరిపోతుంది మైండ్లో నుంచి. అంతే కదా. ఫస్ట్ మీ మైండ్ సెట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీ మైండ్ గనక బిలీవ్ చేస్తే ఏదైనా జరుగుతుంది. మీ మైండ్ బిలీవ్ చేయలేదు, మీరు స్ట్రాంగ్గా నమ్మలేదు, ఏది జరగదు. అయితే మీరు అనొచ్చు ఏమంటే ఒక వ్యక్తికి వెళ్ళి పుసుకుని యాక్సిడెంట్ అవుతుంది, వాడు ఎప్పుడు అనుకోలేదు యాక్సిడెంట్ అవ్వలేదు కదా, వాడికి యోగంలో ఉంది. జన్మజాతకంలో లాటరీ తగలాలన్నా, యాక్సిడెంట్ అవ్వాలన్నా, ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలన్నా యోగంలో ఉంటుంది. కానీ మీరు చేసుకునేటువంటి మంత్ర సాధన ద్వారా కూడా మీరు ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీరు అనుకుంది. ఎందుకంటే నేను ఎంతోమందిని చూశానమ్మా, మంత్ర సాధన చేసి ఎలా అంటే ఒక్కసారి పిలిస్తే భగవంతుడు వచ్చేటువంటి వాళ్ళని నేను చూసాను. చక్కగా ఇబ్బందులే లేని జీవితం వెళ్ళేటట్టు. అంటే ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు కావు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్లో మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు అనుకోవాలి, స్థితిగతులు అనుకోవాలి, ఇబ్బందులు అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఇబ్బందులు అనుకుంటే అన్ని ఇబ్బందులే. ఒక్కొక్కడికి ఎంత బద్ధకం ఉంటుందంటే ఇక్కడ నుంచి ఆ డైనింగ్ టేబుల్కి వెళ్ళి తినడానికి కూడా బద్ధకమే, అదే ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ తీసుకురా అంటాడు, నేను ఎందుకు వస్తాను అంటాడు, అది ఇబ్బంది ఒక వ్యక్తికి తినాలంటే. అది నేను అంటాను. నిజంగా చాలా బాగా చెప్పారు గురుగారు, అండ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది మన జాతకం ఉన్నా లేకున్నా, మన జాతకం ఎలా ఉన్నా సరే మన జీవితం మారాలి, ఉద్ధరింపబడాలి, సరైన రీతిలో వెళ్ళాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, మంచి మంచి కళలు మనకి రావాలంటే మనం చేయవలసింది ఏంటి,
సో ఖచ్చితంగా చిన్న చిన్న రెమెడీస్, ఆ రెమెడీస్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.